Applications of pneumatics. న్యూమటిక్స్ యొక్క వాడకం ఎక్కడెక్కడ వాడతారు న్యూమటిక్స్ అనేది ఈరోజు సబ్జెక్ట్ టాపిక్ ఇది. As you know that we are in the topic of hydraulics and pneumatics. You have studied about pneumatics and hydraulics. As of now, a few topics are covered. And today's topic is applications of pneumatics, where the pneumatics are applied. We should read about that. Application. In any control system or automation, pneumatics can be easily, economically applied. కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ఆటోమేషన్ లో ఈ న్యూమటిక్ అనేది ఎకనామికల్ గా అప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. బిసైడ్స్ మ్యూట్ చేసుకోని చెప్పడానికి పిలిచిన. ఓకే రైట్. బిసైడ్స్ అదర్ inaccessible areas like furnaces, pharmaceutical industry, food processing and nuclear reactors, compressed air is the only choice to operate the control system. Inaccessible areas like furnaces, తర్వాత ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ వాటిలలో ఎక్కువగా కూడా ఈ రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, కంప్రెస్డ్ ఎయిర్ అనేది దీంట్లో ఎక్కువగా వాడతారు. కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ న్యూమాటిక్. ఓకే. ఎయిర్ cylinders are widely used in pneumatic systems since the linear motion is the most common requirement of the system. Air cylinders అనేవి widely used in pneumatic system లో ఎయిర్ సిలిండర్స్ ఎక్కువగా వాడతాం. ఎందుకు అంటే లైనర్ మోషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ రిక్వైర్మెంట్. లైనర్ మోషన్ అనేది ఇక్కడ ఈ సిస్టమ్ లోపల మోస్ట్ కామన్ రిక్వైర్మెంట్ కాబట్టి అది విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ద మెకానిజం. అందుకని ఆ యొక్క ఎయిర్ సిలిండర్స్ వైడ్ గా యూజ్ చేస్తారు న్యూమాటిక్ సిస్టమ్ లో. బట్ రొటేటింగ్ యాక్యురేటర్స్ అంటే బ్రాకెట్ లో మోటార్స్ అన్నాడు. యాక్యురేటర్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ మోటార్స్. ఫైండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ హ్యాండ్ టూల్ లైక్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్. బై రొటేటింగ్ యాక్యురేటర్స్, మోటార్స్ చేసేటప్పుడు ఫైండ్ దేర్ అప్లికేషన్ ఇన్ హ్యాండ్ టూల్స్ లైక్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ లాంటి దాంట్లో ఉన్నట్టుగా దీంట్లో మెకానిజం ఉంటుంది. యాజ్ ఏ జనరల్ ప్రాక్టీస్, pneumatics efficiently used in speed control rather than power requirements. ఇది స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది rather than the power requirement. In the figure number 1, ఇక్కడ ఫిగర్ చూస్తున్నట్లయితే the piston moves toggle link. అంటే ఇట్లా అప్ అండ్ డౌన్ గా పిస్టన్ అనేది మూవ్ అవుతుంది యారో చూపించినట్టుగా. The free ends of the toggle link moves down to clamp the work. టాగుల్ లింక్ అంటే ఇది ఇట్లా ఈ వి షేప్ లో ఉంది కదా అడ్డంగా. దిస్ ఈస్ కాల్డ్ టాగుల్ లింక్ అంటారు. ఆ టాగుల్ లింక్ అనేది పైకి కిందికి అప్ అండ్ డౌన్ మోషన్ అవుతున్నప్పుడు ఏమైతుందంటే ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ది టాగుల్ లింక్ మూవ్స్ డౌన్ టు క్లాంప్ ద వర్క్. అది కిందికి వెళ్ళిపోయి వర్క్ ని క్లాంప్ చేస్తుంది గట్టిగా. యాజ్ వి సీ ఇన్ ద ఫిగర్, క్లాంప్ ఇక్కడ క్లాంప్ అయిపోతుంది వర్క్. పైకి కిందికి మూవ్ అవడం వల్ల ఇక్కడ సిలిండర్ ఉంది, ఎయిర్ సిలిండర్. ఓకే. ఫిగర్ నెంబర్ 2 షోస్ ఫీడ్ యూనిట్. ఇది ఫీడ్ యూనిట్ అనమాట. ఫిగర్ నెంబర్ 2 కనుక చూసినట్లయితే ఈ డాటెడ్ లైన్స్ లో ఉన్నప్పుడు ఒక పొజిషన్,
స్ట్రేట్ లైన్స్ లో ఉన్నది ఒక పొజిషన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా రొటేట్ అవుతుంది అని అర్థం. ఫిగర్ నెంబర్ 2 షోస్ ఫీడ్ యూనిట్. ఫీడ్ యూనిట్ ని సూచిస్తుంది. ఫర్ స్లాట్ మిల్లింగ్ మిషన్ ద పెడల్ ఆపరేట్స్ వాల్వ్ 1. ఏంటిదంటే 1 clamps the job on the table. The piston rod at the end of the travel operated the valve. Piston rod అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. తర్వాత సెకండ్ వచ్చేసి 1 and make the cylinder to move forward in turn operating the valve. ఈ సిలిండర్ మూవ్ అవుతుంది ఆపరేట్ చేయడానికి వాల్వ్. నెక్స్ట్ ద వాల్వ్ ఆపరేట్స్ ది సిలిండర్. 3 to enact the feed to the work ని enact చేస్తుంది. ఇకపోతే ఫిగర్ నెంబర్ 3 చూస్తే ఇక్కడ ఉంది. ఫిగర్ నెంబర్ 2 ఇది ఫిగర్ నెంబర్ 3. The movement of the piston rod is to the right tilts the pivoted link to the left. ఇక్కడ చూసారా పివోటెడ్ లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ లింక్ దిస్ ఇస్ కాల్డ్ పివోట్. ఇక్కడ కనబడుతుంది. ఇది ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి లోడ్తో మోషన్ అనేది క్యారీ చేస్తుంది. బై దిస్ మూమెంట్ ద లోడ్ ఈజ్ స్వింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అప్పుడు లోడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ వైపుగా స్వింగ్ అవుతుంది. ఈ డాటెడ్ లైన్ లో చూడొచ్చు. The operation of voice is shown in figure number 4. Voice అనేది ఫిగర్ నెంబర్ 4 లో చూపిస్తున్నాడు. The 3/2 way valve extends and retreats the single acting cylinder attached to the movable vice. మూవబుల్ వైస్ ఇక్కడ ఉన్నది. దాన్ని ఇక్కడ 3/2 వే వాల్వ్ అనేది ఎక్స్టెండ్స్ ది రిట్రీట్స్ ద సింగిల్ యాక్టింగ్ సిలిండర్ అటాచ్డ్ టు ద మూవబుల్ వైస్. నెక్స్ట్ ఫిగర్ నెంబర్ 5 చూసినట్టయితే ద బాల్ ఫాలింగ్ బై గ్రావిటీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2 passages 1 and 2 by means of the cylinder action. ఈ బాల్ అనేది ఫాలింగ్ బై గ్రావిటీ అంటే తెలుసు కదా మనకు, గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా. ఒక బాల్ ని పైకి విసిరేస్తే అది కిందకి వచ్చి పడుతుంది. దట్ ఈస్ ఆల్ కాల్డ్ అబౌట్ గ్రావిటీ. ఎందుకు పడుతుంది అని అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండడం వల్ల అది జరుగుతుందని చెప్పవచ్చు. గ్రావిటీ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ 2 passages 1 and 2 by means of the cylinder action. ఈ ప్యాసేజెస్ 1 ఉంది కదా రోమన్ అంకే 1 ఇక్కడ 2 అనేవి 2 ప్యాసేజెస్ అంటే వాటి గుండా వెళ్తుంది ఎయిర్ అనేది. అవి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇన్ ఫిగర్ నెంబర్ 6 వర్టికల్ మూవ్మెంట్ ఆఫ్ ది పిస్టన్ రాడ్ లిఫ్ట్స్ ఆర్ lowers the ladle of molten metal to pour it into the mold. ఇక్కడ చెంచా మాదిరిగా ఒకటి ల్యాడిల్ నిలబడింది చూసారా. డాటెడ్ లైన్స్ లో ఉంది, ఇదేమో యాక్చువల్ లైన్స్ లో ఉంది. ఇది కూడా ఏం చేస్తుంది అని అంటే వర్టికల్ మూవ్మెంట్ ఆఫ్ ద పిస్టన్ రాడ్ లిఫ్ట్స్. వర్టికల్ మూవ్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఇది పిస్టన్ వర్టికల్ మూవ్మెంట్ పైకి కిందికి జరుగుతుంది. లిఫ్ట్ అయినప్పుడు లిఫ్ట్ ఆర్ లోవర్స్ ద ల్యాడిల్. అప్పుడు పైకి కిందికి జరుగుతున్నప్పుడు ఈ ల్యాడిల్ అనేది పైకి లేస్తుంది. మాల్టన్ మెటల్ టు పోర్ ఇన్ టు ద మోల్డ్. మోల్డ్ అనేది ఇక్కడ ఒక మోల్డింగ్ అనేది ఉంటుంది. ఆ మోల్డింగ్ లోపలికి మాల్టన్ మెటల్ తీసుకొచ్చి పోస్తుంది అనమాట. ఇట్లా వెనక స్పూన్ మాదిరిగా ఉండి వెనక నుంచి ఇది పైకి లిఫ్ట్ అయినప్పుడు ఈ స్లోప్ వచ్చేసి స్లోప్ గుండా ఈ యొక్క మోల్డ్ లోనికి ఆ యొక్క మాల్టన్ మెటల్ అనేది పడిపోతుంది. అప్పుడు మనకు కావాల్సినటువంటి అచ్చు, మోల్డ్ ఈజ్ నథింగ్ బట్ అచ్చు వేసుకోవచ్చు. హజార్డ్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ న్యూమాటిక్ సిస్టమ్స్. న్యూమాటిక్ సిస్టమ్స్ లో ఉండేటువంటి హజార్డ్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అంటే whenever you are working with pneumatic system you must take following safety precautions. న్యూమాటిక్ సిస్టమ్స్ తో పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలలో.
ఏం చెప్తున్నాడు అంటే టేక్ ప్రికాషన్ అగెన్స్ట్ కరోషన్ ఇన్ న్యూమెటిక్స్ కాంపోనెంట్స్. ఈ న్యూమెటిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తుప్పు పట్టకుండా చూసుకోవాలి. డు నాట్ యూస్ కంప్రెస్డ్ ఎయిర్ టు క్లీన్ బాడీ పార్ట్స్. కంప్రెస్డ్ ఎయిర్ తోని బాడీ పార్ట్స్ ని క్లీన్ చేసేయడానికి ప్రయత్నం చేయకూడదు. నెవర్ యూస్ కెరోసిన్ టు క్లీన్ న్యూమెటిక్ సిస్టమ్. కిరసనాయిల్ పెట్టి న్యూమెటిక్ సిస్టమ్ ని కడగడానికి వీలు లేదు, చేయకూడదు. నెవర్ యూస్ కెరోసిన్. ఓకే. కంప్రెస్డ్ ఎయిర్ డస్ నాట్ ఇగ్నైట్స్ బట్ కెన్ ఎక్స్ప్లోడ్ డ్యూ టు ప్రెజర్. కంప్రెస్డ్ ఎయిర్ అనేది మంటలు వ్యాప్తి చెందకపోవచ్చు, కానీ హై ప్రెజర్ ఎయిర్ బయటికి రావడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లీకేజెస్ అనేవి అరికట్టాలి. Pneumatic system operates at high speed. Most of the accidents happens due to crushing. Take care when handling. న్యూమెటిక్ సిస్టమ్ అనేది హై స్పీడ్లో ఆపరేట్ చేయబడుతుంది కాబట్టి చాలా యాక్సిడెంట్స్, క్రాషింగ్ లాంటివి ఉంటాయి. కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడం చాలా జాగ్రత్తగా అసలు చూసుకొని ఆపరేట్ చేయాలి. నెక్స్ట్, డు నాట్ పుట్ హ్యాండ్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ది ఆపరేటింగ్ కాంపోనెంట్స్. ఆపరేట్ చేసేటువంటి కాంపోనెంట్స్ యొక్క పాత్ అంటే దాని దారిలో చేతులు పెట్టకూడదు. అవాయిడ్ కాంటాక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పైప్స్ విత్ షార్ప్ ఎడ్జెస్. ప్లాస్టిక్ పైప్స్ ని అందున షార్ప్ ఎడ్జెస్ కలిగినటువంటి పైప్స్ ని వాడడం మానేయాలి. జాగ్రత్తగా అలాంటివి కట్టడానికి ఆస్కారం ఉంటుంది. క్లోజ్ మెయిన్ వాల్వ్ టు అన్ప్రెషరైజ్ న్యూమెటిక్ సిస్టమ్ ప్రయర్ టు మెయింటెనెన్స్ వర్క్. ఈ మెయిన్ వాల్వ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూమెటిక్ సిస్టమ్ని అన్ప్రెషరైజ్ చేయాలి. లోపల ఉన్నటువంటి గాలి చాలా ప్రెజర్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని అన్ప్రెషరైజ్ చేసి మెయింటెనెన్స్ చేసుకోవడానికి అనుగుణంగా గాలి మొత్తం నెమ్మదించిన తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రెజర్ మొత్తం బయటకు తీసిన తర్వాత then only we have to work on that mission for maintenance work. Okay. Loose connection may cause withdrawal of pneumatic hose. లూజ్ కనెక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఒకసారి ఆ యొక్క న్యూమెటిక్ హోస్ పైప్ ఏదైతే ఉంటుందో అది వదులు అయిపోయి ఊడిపోయేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. దట్ విప్స్ ఎయిర్ ఫ్లో. ఎయిర్ ఫ్లో అవడం వల్ల ఇది అలా జరగడానికి అవకాశం ఉంటుంది. దిస్ విప్పింగ్ యాక్షన్ మే కాజ్ ఇంజరీ. ఈ యొక్క విప్పింగ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల వ్యక్తి గాయాల పాలయ్యడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది అన్ని కూడా మనం జాగ్రత్తగా ఆపరేట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూమెటిక్స్ అండ్ ఐ విల్ షో వన్ వీడియో రిగార్డింగ్ ది న్యూమెటిక్స్. ప్లీజ్ వాచ్ ఇట్. Grammarly does more than catch errors. వాయిస్ వస్తుందా మీకు? వినబడతలేదు సార్. మళ్ళా నువ్వు మ్యూట్ చేసుకో ప్రశాంత్. న్యూమెటిక్ టూల్స్ అనేవి డ్రిల్లింగ్ మిషన్, స్క్రూ డ్రైవరు, నట్ రన్నరు, జాక్ హ్యామర్ ఎక్సెట్రా చూపిస్తున్నాడు. స్క్రూ డ్రైవర్ కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్ తో నడుస్తుంది. అదొక డ్రిల్లింగ్ మిషన్ మాదిరిగా ఉండేటువంటి పవర్ స్క్రూ డ్రైవర్ అనమాట. మెటీరియల్స్ హ్యాండ్లింగ్ అండ్ రోబోటిక్స్ చూసినట్టయితే క్లాంప్స్, కన్వేయర్స్, కౌంటర్స్, రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి.
రోబోటిక్స్ అనే ఈ పదం విన్నారా మీరు ఎప్పుడైనా? రోబోటిక్స్ అంటే ఏంటంటే రోబో మాదిరిగా పనిచేసేటువంటివి. మెకానికల్ యంత్రాలు కొన్ని చిన్న చిన్న పనులు చేయడానికి కొన్ని రోబోటిక్స్‌ని తయారు చేస్తారు. ఇక్కడ కనబడే రోబోటిక్ కూడా ఏం చేయాలంటే అది న్యూమాటిక్ సిస్టమ్‌తో వర్క్ చేస్తుంది. అది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వస్తువులను తీసుకెళ్తుంది. ఇది కూడా ఒక మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. వాక్యూమ్ కన్వేయింగ్ ఉంటుంది ఇక్కడ. చూడండి. ఇక్కడ మెటీరియల్ ఫిల్ చేస్తాము. ఇది ఇక్కడికి ట్రాన్స్‌పోర్ట్ అయితుంది. ఈ కన్వేయర్‌లో నుంచి ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇక్కడ బ్లోవర్ లోపల బ్లో అయితుంది. బ్లోవర్ అనేది ఏంటిది? బయట గాలిని లోపలికి తీసుకొని ప్రెషర్ చేసి దాన్ని యంత్రానికి పంపించేటువంటిది. ఇక్కడ వాక్యూమ్ కన్వేయింగ్ లోపల బ్లోవరు అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పెట్టినాడు. ఇవి బయట ఈ రా అనేవి బయట ఉన్నాయి. దూరంగా ఉన్నాయి. కానీ ఈ ప్రెషర్ కన్వేయింగ్‌లో ఇక్కడ ఉంటది. బ్లోవర్ ఇక్కడ గాలిని సక్ చేసుకొని ఇక్కడికి పంపిస్తుంది. మెటీరియల్ ఇక్కడికి పంపిస్తుంది. ట్యాంక్‌కి పంపిస్తుంది. ఇదొక మెగ్గర్. Packing system. Packing is the final operation done in the product industry. Packing should be fast as possible. As fast as possible. Almost all packing machines are pneumatic systems. Packing system అనేది ఒక ఇండస్ట్రీ లోపల అంతా కూడా తయారైన తర్వాత ఫైనల్ గా ప్యాకింగ్ అనేది చేస్తారు. ప్యాకింగ్ అనేది మనుషులు చేస్తే చాలా మంది మనుషులు పెట్టాలి, మ్యాన్ పవర్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి మిషన్ల వల్ల ఏమవుతుందంటే అది చకాటకా ప్యాకింగ్ అనేది చేస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్యాకింగ్ మిషన్స్ ఆర్ అవన్నీ కూడా ప్యాకింగ్ మిషన్స్ కూడా న్యూమాటిక్ సిస్టమ్ మీద వర్క్ చేస్తాయి. చూడండి ఇప్పుడు లేస్ చిప్స్ ప్యాకెట్ ఇట్లాంటివి ఏమన్నా ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా వచ్చి యంత్రంలో నా ఫుడ్ మెటీరియల్ దాంట్లోకి వచ్చేస్తుంది, అది ప్యాక్ అయిపోతుంది. ఈ మిషన్ అంతా కూడా మెకానిజం అంతా కూడా న్యూమాటిక్ సిస్టమ్ తోనే నడుస్తుంది. మైనింగ్ ఆపరేషన్. మైనింగ్ అంటే తెలుసు కదా మీకు? మైనింగ్ అంటే భూగర్భ తవ్వకాలు. Due to flammable gases involved from earth during mining and due to the presence of explosives in the mines, electrical devices should not be used because the spark produced by them cause explosion of fire hazard. Hence, pneumatic hand tools are extensively employed in mines. మైన్స్ లోపల జరిగే వర్క్ లో కొన్ని కిలోమీటర్లు లోపల పోయి భూమి లోపల పోయి పనిచేస్తూ ఉంటారు. అక్కడ రకరకాల వాయువులు వెలువడుతుంటాయి. కాబట్టి అక్కడ ఎలక్ట్రికల్ పనులు చేయలేము. ఎలక్ట్రికల్ పనులు చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా స్పార్క్ జరిగి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అక్కడ న్యూమాటిక్ హ్యాండ్ టూల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
సో ఇలాంటి టూల్స్ అన్ని కూడా న్యూమటిక్ సిస్టమ్ తో నడుస్తాయి. లేకపోతే ఆటోమొబైల్ రంగంలో ఎక్కువగా వాడతారు. ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి, కంప్రెసర్స్ ఉంటాయి గాలికి. ఎయిర్ బ్రేక్, ఎయిర్ సస్పెన్షన్, ఆటోమేటిక్ డోర్స్, వైపర్స్, కుషన్స్, వైప్స్ ఉంటాయి కదా, వైపర్స్, నీళ్లు పోసి అద్దం తుడిచేది, అంతా కూడా న్యూమటిక్ సిస్టమ్. మెషిన్ టూల్స్, న్యూమటిక్ ప్రెస్, న్యూమటిక్ డ్రిల్లింగ్ మిషన్, క్లాంప్స్, వైజెస్, ఇలాంటివన్నీ కూడా మెషిన్ టూల్స్ కింద వస్తాయి. న్యూమటిక్ వైజ్ అనమాట. మన దగ్గర బెంచ్ వైజ్ ఉంటుంది, అది మనం తిప్పితేనే తిరిగి టైట్ అవుతుంది. ఇది జస్ట్ గాలితోని ప్రెజర్ తోని అది క్లాంప్ అయిపోతుంది. మెడికల్ అండ్ డెంటల్ ఎక్విప్మెంట్, డెంటల్ రంగంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. డెంటల్ చైర్ అంటే డెంటిస్ట్ ఉపయోగించే కుర్చీ కూడా ఏంటిది న్యూమటిక్ సిస్టమ్ నడుస్తుంది. ఆపరేటింగ్ టేబుల్ కానీ, డెంటల్ డ్రిల్ కానీ, ఇవన్నీ కూడా న్యూమటిక్ సిస్టమ్స్ మీదనే డిపెండ్ అయ్యి అదే మెకానిజంతో వర్కౌట్ అవుతాయి. చూసిరుగా, ఇగో ఈ బెడ్, డెంటిస్ట్ దగ్గర ఉండేటువంటి బెడ్ ఈ విధంగా ఉంటుంది. ఇట్లా పండుకోబెడుతుంది, మళ్ళీ కూర్చోబెడుతుంది, అన్ని రకాలుగా ఉంటుంది అది పొజిషన్. సో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎక్విప్మెంట్, వాళ్ళ డ్రిల్స్ అన్ని కూడా న్యూమటిక్ సిస్టమ్స్. చివరిగా చూసినట్టయితే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ లో ఈ న్యూమటిక్స్ అనేవి పనిచేస్తాయి. షియర్స్ అండ్ ప్రూనింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, షియర్స్ అంటే అట్లాంటి కట్ చేసేటువంటి గడ్డి యంత్రాలను కట్ చేసేటువంటి కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల హార్వెస్టర్లు, ఇలాంటివి అవన్నీ కూడా ఈ యొక్క న్యూమటిక్ సిస్టమ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. న్యూమటిక్ సిస్టమ్ మెకానిజం మీదనే రన్ అవుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే.